హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటాతో ఉప్మా రవ్వతో దోశ వేసేసుకున్నాను. టమాటాలు 3 తీసుకున్నాను, కొత్తిమీర ఒక గుప్పిడు, కరివేపాకు ఒక గుప్పిడు, 4 పచ్చిమిర్చి, జీలకర్ర తీసుకున్నాము ఒక స్పూను గోధుమ పిండి తీసుకున్నాను, ఒక పావు కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ జార్లో వేసేసుకున్నాము. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ కూడా వేసేసుకున్నామండి. అందులోనే కొంచెం గోధుమ పిండి, ఒక స్పూను గోధుమ పిండి తీసుకున్నామండి. ఒక గ్లాసు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ తీసేసుకున్నాము. గోధుమ పిండి ఎందుకంటే నానబెట్టకుండా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. మనం గోధుమ పిండి అవసరం అయితే లేదు, జస్ట్ నానబెట్టకుండా పావు గంట సేపు నానబెట్టాలి. అలా నానబెట్టకుండా అయితే గోధుమ పిండి వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదండి. చూడండి, మిక్సీ అయితే వేసేసుకున్నాను చూడండి అంతా కూడా. అందులోనే కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ పోసేసుకుని మొత్తం కూడా తిప్పేసి అందులో పోసేసుకుందామండి. కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసేసుకుని కలిసేలా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. కొంచెం పప్పుల సోడా కూడా వేసుకోవాలండి. దోశలు అయితే క్రిస్పీగా చక్కగా మెత్తగా స్మూత్గా వచ్చేస్తాయండి. పప్పుల సోడా వేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను చూడండి. మెత్తగా చక్కగా జారీగా వచ్చేయాలి పిండి. దోశల పిండి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇంకా పలచగా అయితే చేయకూడదు, అలా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనము ఇప్పుడు పాన్ అయితే పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే దానికి రాసేసుకున్నామండి. ఒక గరిట అయితే పిండి వేసేస్తాము చూడండి. దోశని వేసేసుకున్నాము. చక్కగా పలుచగా వచ్చేస్తుంది దోశ అయితే, విరగకుండా స్మూత్గా వచ్చేస్తుందండి. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాము చూడండి. లోపల నుంచి అలా ఉడుక్కుంటూ వస్తుందండి, ఎర్రగా వస్తుంది చూడండి. లోపలంతా కూడా ఉడుకుతూ వచ్చిందండి, ఎర్రగా వచ్చేస్తుంది కదా చూడండి. ఇప్పుడు మనమైతే బ్యాక్ సైడ్ తిప్పేసుకుందామండి. చూడండి దోశ ఎలా వస్తుందో, మినప దోశ అదే సేమ్ యాస్టీజ్గా టమాటా దోశ కూడా అలానే వచ్చేసిందండి. ఇంకో దోశ కూడా వేసేసుకున్నాండి. ఆయిల్తో ఒక దోశ వేసాను కదా, ఇప్పుడు నెయ్యితో ఒక దోశ అయితే వేసేసుకుందాము. అసలు మనకు చట్నీతో పని లేకుండా చక్కగా తినేయొచ్చండి. ఎందుకంటే పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశానండి. ఆ అల్లం ముక్క అయితే నేను చూపించలేదు, అల్లం ముక్క కూడా వేసేస్తాను. అది అన్నీ వేసాను కాబట్టి కారంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది కాబట్టి మనము చట్నీ లేకుండా తినేయొచ్చండి. చూడండి, నెయ్యి కూడా వేసేసాను ఒక దోశకి. ఇలా వేసేసుకోవడమేనండి. మీకు మరికొన్ని వీడియోలు మీకు చేరాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్. ఇంతేనండి దోశ.